ఇటీవలే నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో విడుదలైన ఫ్యాంటసీ అడ్వెంచర్ మూవీ 'డామ్సెల్' దుమ్ము దులుపుతోంది. హాలీవుడ్‌లో 20 ఏళ్లకే స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంటున్న మిల్లీ బాబీ బ్రౌన్ నటించిన ఈ 'డామ్సెల్' సినిమా ఎలా ఉందో మన రివ్యూలో చూద్దాం. హాలీవుడ్ ఫ్యాంటసీ అడ్వెంచర్ థ్రిల్లర్‌గా వచ్చిన 'డామ్సెల్' మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో మార్చ్ 8 నుంచి ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో టాప్ 2లో ట్రెండ్ అవుతూ ఉంది. హాలీవుడ్ పాపులర్ సిరీస్ 'స్ట్రేంజర్ థింగ్స్'తో పాటు 'గాడ్జిల్లా వర్సెస్ కాంగ్' వంటి స్పై ఫ్రాంచైజీతో ఎంతో ఆకట్టుకుంటున్న హీరోయిన్ మిల్లీ బాబీ బ్రౌన్. 20 ఏళ్ల మిల్లీ బాబీ బ్రౌన్ నటించిన కొత్త ఫ్యాంటసీ అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీనే 'డామ్సెల్'. మిల్లీతో పాటు నిక్ రాబిన్సన్, రోబిన్ రైట్, రే విన్స్టన్, బ్రూక్ కార్టర్ తదితరులు నటించిన ఈ 'డామ్సెల్' సినిమాకు జువాన్ కార్లోస్ దర్శకత్వం వహించారు. ప్రిన్సెస్ ఎలోడీ ఒక ప్రాంతానికి యువరాణి. కానీ ఆమె రాజ్యం కరువు కాటకాలతో సతమతమవుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఎలెడీని ఎదురు కట్నం ఇచ్చి వివాహం చేసుకునేందుకు మరో రాజ్యపు యువరాణి క్వీన్ ఇసాబెల్లా నుంచి సందేశం వస్తుంది. మహారాణి కుమారుడు ప్రిన్స్ హెన్రీతో ఎలెడీ వివాహం జరిపేందుకు ఆమె తండ్రి లార్డ్ బేఫోర్డ్ ఒప్పుకుంటారు. అందుకు మహారాణి రాజ్యానికి ఎలెడీ కుటుంబం అంతా వెళ్తుంది. ప్రిన్స్ హెన్రీతో వివాహం అనంతరం పూర్వీకులకు మర్యాదలు చేయాలన్న కారణం చెప్పి ఫైర్ డ్రాగన్ ఉన్న గుహలోకి తీసుకెళ్లి అందులో ఎలోడీని పడేస్తారు. మరి ఆ గుహలోని డ్రాగన్ నుంచి ఎలోడీ తప్పించుకుందా? ప్రాణాలతో బయటపడిందా? ఆ గుహలో ఎలోడీ తెలుసుకున్న విషయాలు ఏంటి? అసలు ఎలోడీని గుహలో పడేసేందుకు గల కారణాలేంటి? మహారాణి వంశానికి డ్రాగన్ కి ఉన్న సంబంధం ఏంటి? చివరికి ఎలోడీ ఏమైంది? అనే ఆసక్తికర విషయాలు తెలియాలంటే 'డామ్సెల్' మూవీ చూడాల్సిందే. డామ్సెల్ అంటే స్పానిష్ భాషలో పెళ్లి కాని యువతి, ఓ అమ్మాయి అని అర్థం వస్తుంది. 'డామ్సెల్' మూవీ ఒక ఫ్యాంటసీ అడ్వెంచర్ అండ్ థ్రిల్లర్. ఒక ఫైర్ డ్రాగన్ నుంచి ఓ యువతి ఎలా ప్రాణాలతో బయటపడిందనే కథాంశంతో సాగుతుంది. 'డామ్సెల్' మూవీ ప్రారంభం నుంచే ఎంగేజ్ చేస్తుంది. ప్రిన్సెస్ ఎలోడీ రాజ్యం పరిస్థితి, అందులో నుంచి బయటపడేందుకు వివాహం ఒప్పుకోవడం, అలా వచ్చిన ఎదురు కట్నంతో రాజ్యాన్ని కాపాడుకోవాలనుకోవడం వంటి సీన్లతో స్టోరీ ముందుకెళ్తుంది. ఇక ఎలోడీ వివాహం తర్వాత అసలు కథ మొదలవుతుంది. గుహలో సీన్స్ ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. అందులో మాట్లాడే ఫైర్ డ్రాగన్ నుంచి ఎలోడీ తప్పించుకునే సీన్స్, వాటి మధ్య కన్వర్జేషన్ మంచి థ్రిల్లింగ్ ను ఇస్తాయి. అలాగే గుహలో కనిపించే కొన్ని పురుగులు కొత్తగా అనిపిస్తాయి. గుహలో ఎలోడీ తెలుసుకునే విషయాలు, డ్రాగన్ తో ఫైట్ సీన్స్, ఎలోడీ తెలివితేటలు మెప్పిస్తాయి. అయితే స్టోరీని దాదాపుగా గెస్ చేసేయొచ్చు. నెక్స్ట్ వచ్చే సీన్స్ ఊహించొచ్చు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ పర్లేదు, కానీ విజువల్ సినిమాటోగ్రఫీ మాత్రం ఆకట్టుకుంటాయి. క్లైమాక్స్ బాగానే ఎండ్ చేశారు. 'డామ్సెల్' మూవీ మరీ గొప్పగా ఉందని చెప్పలేం, కానీ చూస్తున్నంతసేపు ఎంగేజ్ చేస్తుంది. 'గేమ్ ఆఫ్ థ్రోన్స్', 'విచర్' వంటి తదితర సిరీస్ చూసిన ప్రో ఆడియన్స్ కు మాత్రం పెద్దగా రుచించదు. సాధారణ ఆడియన్స్ కు మాత్రం మంచి టైం పాస్ మూవీ. ఇక ఎలోడీగా చేసిన మిల్లీ బాబీ బ్రౌన్ ఎమోషన్ సీన్స్, యాక్షన్స్ అన్నీ ఆకట్టుకుంటుంది.